ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, పక్షవాయువు గలవారిని సహోదర ప్రేమతో మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన సందర్భం మనకు కనపడుతుంది. సహోదర ప్రేమ మనం చూపించాలని ఈ వాక్యం తెలియపరచబడుతుంది. ప్రత్యేకించి బంధువులు అని వాక్యం తెలియపరచట్లేదు, కానీ బహుశా తెలిసిన వారు అయినా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం అందించారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన మొదటగా మరి యేసు ప్రభు నీ పాపములు క్షమించబడినాయి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పాపములు క్షమించగల అధికారం కలిగిన వాడు యేసు ప్రభు దైవ సంభూతుడు అని ఇక్కడ ఆయన స్వయంగా మెస్సయ్య అనే అధికారంతో పాపములు క్షమిస్తున్నాడని స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయన పాపములు క్షమించి మరి రుగ్మతలు 2 రకాలుగా, పాపములకు సంబంధించిన రుగ్మతలు, శరీర సంబంధమైన రుగ్మతలుగా మరి పాపము క్షమించబడేదని చెప్పి శరీర రుగ్మతలను కూడా స్వస్థతపరిచిన దేవుడు, రెండిటిపైన అధికారం కలిగిన వాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ అధికారంతో పక్షవాయు గల వాడిని స్వస్థతపరిచినట్లుగా చూస్తున్నాము. నీవు లేచి పరుపెత్తుకొని నడుమని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. పరుపు అనే నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేను, నేను లెగవలేను, నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు అన్నటువంటి పరుపు లాంటి పరిస్థితి నుంచి నీవు లెగు, మొదట లే ఆ నిస్సహాయ పరిస్థితిలో అని చెప్తూ నడుచుకుంటూ నీ సొంతంగా వెళ్ళి మరి ఆ అధికారంతో నీ స్వస్థతను అంగీకరించు అని యేసు ప్రభు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం ఈరోజు అంగీకరించడానికి, తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన నిస్సహాయ స్థితి ఏదైనా కూడా మనం లేచి మన సొంతంగా మన యొక్క అద్భుతమును, మన స్వస్థతను తీసుకోమని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అనేసయ్య, నీవు అధికారంతో మా పట్ల చేస్తున్న అద్భుత కార్యముల నిమిత్తమై నీకు వందనాలయ్యా. మెస్సయ్యగా నీవు వచ్చి, దైవ సంభూతుడుగా నీవు వచ్చి మా పాపములు క్షమించడానికి ఇష్టపడుతూ, మా రుగ్మతులను క్షమించడానికి, స్వస్థతపరచడానికి నీవు సిద్ధంగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అటువంటి కృపలో మమ్మల్ని అందరినీ పాత్రలను చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.